హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రెగ్యులర్గా ఒక మాట మాట్లాడుతుంటాడు. కన్నతల్లికి తిండి పెట్టలేనాడు, పినతల్లికి బంగారు గాజులు చేస్తానని. చంద్రబాబు కూడా అంటే గత 3-4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇట్లనే బురిడి కొట్టిస్తూ వచ్చిండు. ఏమన్నంటే ఒక సంపద సృష్టిస్తా అనే ఒక పడికట్టు పదాన్ని జనాల మీద కొద్ది ఈ పచ్చపత్రికల్లో పుల్కాల రాతలు రాయించి ఎట్లా మోసం చేస్తూ వచ్చిండో కొత్తగా చెప్పుకునేది ఏముంది. ఇప్పుడు తాజాగా ఆయన ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇక చాలా 6 సూర్యులు 7 చంద్రులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతా అని చెప్పినట్టు మాట్లాడిందన్నమాట. ఇక జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్, 2 ఏళ్లలో రోడ్లన్నీ అద్దాలుగా మారుస్తాం, ఖజానాను కొల్లగొట్టిన వారి ఆస్తులు జప్తు చేస్తాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తాం, జగన్ అరాచకాలన్నీ ప్రధానికి తెలుసు, వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్ళు వెనక్కిపోయింది, జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరులు వ్యవస్థలన్నీ విధ్వంసం, కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, ప్రతి హామీని పక్కాగా నెరవేరుస్తాం, 2 నెలల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటన, పరిశ్రమల పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, అన్ని వర్గాలకు ఆకాంక్షలకు పట్టం కడతామని చెప్పి ఇంకా ఈయన చెప్పే లుచ్చ మాటలన్నింటికీ ఈ పచ్చపత్రికలు అచ్చులేసిర్రు అన్నట్టు. ఇదొకటి అయితే ఇంకా మరో పత్రిక, నేను వచ్చాక కొత్త పాస్బుక్లు, జగన్ ల్యాండ్ చట్టంతో సెంటు భూమైనా అమ్ముకోలేము, ఆకురోడ్డులకు భయపడతామా, జగన్ ఫోటోతో ఉన్న వాటిని చించేయండి చంద్రబాబు, ఇట్లా అంగారు జనాన్ని రెచ్చగొట్టే మాటలు అనమాట. ఈ దిక్కుమాలినోడు ఇప్పుడు కాదు, 1995 నుంచి ఇవే హామీలు మేనిఫెస్టోలో. ఇది ఎప్పుడు 1995 సెప్టెంబర్ 28 ఇచ్చిన మేనిఫెస్టో. 1 కోటి మందికి ఉపాధి అంట. అప్పట్లో 1 కోటి మందికి ఉపాధి ఇచ్చింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత దీనస్థితిలో ఎట్లుండేది? ధనికులు అయిపోవాలి కదా. 1995లో ఇదే ముచ్చట, 99లో ఇదే ముచ్చట, 2004, 2009 నంబర్ పెరుగుతుంది, ఫిగర్ పెరుగుతుంది తప్ప అభివృద్ధి జరగదు, బొక్క జరగదు. ఇట్లాంటోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాలకుడు గతంలో, ఇప్పుడు ప్రతిపక్ష నేత. వీని మాటలు నమ్మి జనం ఓటేయాలి. ఈ నీచ చరిత్ర ఎట్లా ఉంటుందంటే ఈరోజు మొత్తం దీని మీద కడిగి పాడేసే కార్యక్రమం చేస్తాం. ఒకసారి చూడండి. చంద్రబాబు పాపాలు, ఎన్టీఆర్పై కుట్రల దగ్గర నుంచి మొన్న ఈయన 2014 వరకు చేసిన పాపాల వరకు డీటెయిల్డ్గా ఉంది. దీని గురించి ఇంకొక స్టోరీలో చేద్దాం. ఇంకా 1999 ఉదాంతం నుంచి నాటి మేనిఫెస్టో నుంచి మాయం చేసుడు అనేది ఈయనకు వెన్నుతో పెట్టిన విద్య అన్నమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ సంపద సృష్టి లేదు, బొక్క లేదు, కానీ వీళ్ళ జాకీలు పెట్టి ఎలివేషన్లు ఇచ్చే కథలు మాత్రం ఇట్లుంటాయి. జగన్ అనే వ్యక్తి వైరస్ అంట, దానికి ఓటే వ్యాక్సిన్ అంట. నిన్ను వైరస్ ఎయిడ్స్ కంటే ఘోరమైన వ్యక్తివి నువ్వు అని చెప్పే 2019లో 23 సీట్లకు పరిమితం చేసి మూలకు కూర్చోబెట్టింది. అయినా మనకు బుద్ధి రాలే. ఈ ఏజ్లో నీ అమ్మ మొగుడు ఇచ్చిండా, నీ అమ్మమ్మ మొగుడు ఇచ్చిండా, నీ నాయనమ్మ మొగుడు ఇచ్చిందా అని ఇట్లా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంటే జనం ఊస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి మనమేమో ఇట్లా కథలు పడుతూ ఉంటాం, ఇట్లా పేపర్లలో అచ్చులేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకెన్ని రోజుల్లే, మే 13న ఓటింగ్ అయిపోతే వీళ్ళిద్దరు హైదరాబాద్లో, చంద్రబాబు నాయుడు వచ్చి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి బయటకు రాడు. అప్పుడు తెలిసి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, టీడీపీ క్యాడర్కు ఈయన కథలైందనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.